సో వేణుస్వామి గారు ఒకప్పుడు ఏం చెప్తే అవి జరిగేవి. ఇప్పుడు ఏం చెప్పినా అది జరగట్లేదు. దానికి ఆపోజిట్ జరుగుతున్నాయి. అది అంటే అంటే ఏంటి? నన్ను విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. చెప్పాలి గదా! ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో మనం ఏం మాట్లాడినా దానికో వీడియో ఉంటది. అవును. ఇప్పుడు ఏదో నోటికొచ్చింది మాట్లాడడం గాదు గదా! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ సంబంధించింది మాత్రమే నేను చెప్పింది జరగల. మిగతాయన్నీ క్రియేట్ జేసినాయి. అవి లేవక్కడ. అవి లేనివి వాటి గురించి మాట్లాడితే నన్ను ఆన్సర్ చేయమంటే నేనెందుకు చేస్తా? ఇప్పుడు నేను మాట్లాడని విషయాల గురించి వేణుస్వామి ఇట్లా మాట్లాడిండు అని ఒక పోస్టర్ వేసి వేనైలేసేసి ఏదో వేసేస్తే కాదు కదా. ప్రతిదానికి ఒక వీడియో ఉంటుంది. సోషల్ మీడియా యుగంలో నేను నీతో మాట్లాడితే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ వీడియోలు ఉన్నాయి కదా. అట్లనే 10 ఏళ్ల వీడియోలో 8 ఏళ్ల వీడియోలు ఉన్నాయి. 2014 నుండి వీడియోలు ఉన్నాయి నాకు తెలిసి. సో ఇవాళ నేను ఏదైనా చెప్పితే ఇక వేణుస్వామి చెప్పాడని చెప్పొచ్చు, తప్పేం లేదు. రెండోది నిజమే వేణుస్వామి చెప్పింది జరగల, సక్సెస్ రేట్ చూడాలి కదా. ఇప్పుడు అల్టిమేట్గా సక్సెస్ రేట్ చూస్తాం. ఇప్పుడు ఉదాహరణ నేను అనేది ఒక పార్టీ ఒక స్టేట్లో ఓడిపోయింది అనుకోండి, ఎంబడే ఆ పార్టీని తీసి పక్కన పడేయాలి కదా. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఎందుకు వస్తుంది ఆ పార్టీ? రావద్దు కదా. అట్లనే ఒక హీరో సినిమా ఫెయిల్ అయింది అనుకుందాం సపోజ్, నెక్స్ట్ ఇక ఆ సినిమా ఆయన అది వదిలేసి ఇంకా మటన్ షాపో లేకపోతే కూరగాయల షాపో పెట్టుకోవాలి, హీరోయిజం వదిలేయాలన్నా. సో ఇక్కడ సక్సెస్ రేట్ చూస్తాం. అంటే రెండు సక్సెస్ ఫెయిల్యూర్స్ రెండు ఉంటాయి. సక్సెస్ ఫెయిల్యూర్స్ చూస్తాం. సో నా ఒక్కంది కాదు కదా, ప్రపంచం అంతా సక్సెస్ మీద. ఎంత సక్సెస్? సైన్సే 55% సక్సెస్ రేట్ ఉంటే సైన్స్ అంటున్నాం. సో సక్సెస్ రేట్ అనేది చూస్తాం తప్ప. రెండోది విమర్శించే వాళ్లకు ఆన్సర్లు చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు 2000 మందికి నేను ఆన్సర్ చేయాలి. నేను ఎందుకు చేస్తా? నాకేం పని ఉంది? నాకున్న ఓన్ క్లయింటేల్ ఉంటుంది, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. సో నేను ఆన్సర్ ఎందుకు చేస్తా జనాలకు? నేను ఆన్సర్ చేయదలుచుకోలే. నేను 2 తప్పులు చేసిన. ఒకటి, ప్రతి చిన్న విషయానికి నేను రియాక్ట్ కావడం మానుకున్నా. రెండవది, నన్ను నేను పట్టించుకోవడం తగ్గించిన చాలా రోజుల నుండి, 5 ఏళ్ల నుండి. ఇప్పుడు నన్ను నేను పట్టించుకోవడం స్టార్ట్ చేసిన. అంటే జనాల కోసం పూజలు చేసే నేను నా అభివృద్ధి కోసం, నా కోసమే పూజలు చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అంటే నా గురించి కూడా నేను పట్టించుకుంటున్నాను. అంటే నా జాతకాన్ని విశ్లేషించుకొని ఇలాంటి ఎందుకు జరిగినాయి, సో వీటికి రెమెడీస్ ఏం చేసుకోవాలి. సో నిజమే జనాలు చెప్పింది, అందుకనే ఇప్పుడు నా గురించి ఆలోచన చేసుకొని దాని మీద కూడా నేను నా కన్నేస్తున్నా. ఈ 5 ఏళ్లలో మీ జాతకం ఎప్పుడు మీరు చూసుకుంటే అంత అవసరం పడలేదు కదా. బండి స్పీడ్కి వెళ్తున్నప్పుడు మనం ఎందుకు ఆలోచిస్తాం? సో ఎందుకో ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆలోచన చేయాల్సి వచ్చింది, చేసిన. ఓకే, దాన్ని రివ్యూ చేసిన, దాన్ని రెక్టిఫై చేసుకున్నా, దానికి రెమెడీస్ చేసుకున్నారండి. అయిపోయింది. అన్ని క్లియర్ చేసుకున్నాకనే మళ్ళీ ప్రశాంతంగా ఉన్నాం.